యాజ్ ఎ పేరెంట్గా లేదా యాజ్ ఎ స్టూడెంట్గా ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క బ్రాండ్ నేమ్ కానీ లేదా ఆ ఓనర్ కానీ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ వీటిల్లో ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ వేటిని చూస్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి అంటారు? అంటే రెగ్యులర్ సివిల్స్ కోచింగ్ సాధారణంగా ఏంటంటే 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ ఏంటంటే ఈ కోచింగ్లో ఉండేది ప్రిలిమ్స్ కోచింగ్, మెయిన్స్ కోచింగ్, అలాగే ఇంటర్వ్యూ కోచింగ్. ఇండియాలో మీరు ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా సివిల్ సర్వీసెస్ కోచింగ్ అంటే మీకు ప్రిలిమ్స్ కోచింగు, మెయిన్స్ కోచింగే ఇస్తారు తప్ప ఇంటర్వ్యూకి సెపరేట్ గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇంటర్వ్యూ గైడెన్స్ ఎప్పుడు ఇస్తారు అంటే ఈ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు ఏ కోచింగ్ సెంటర్లో అయినా మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది యూజువల్గా జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో ఢిల్లీలో అయితే 300 నుంచి 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. అలాగే మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. వీళ్ళందరికీ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ మీరు ఇలా చెప్పాలి, మీ పర్సనాలిటీ ఇది, మీకు ఇది అని చెప్పడానికి అవకాశం ఉండదు. ముందు మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేయండి, దాని తర్వాత మీకు కోచింగ్ ఇస్తాము ఇంటర్వ్యూకి అని దాటవేస్తారు. ఇందులో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఎగ్జామ్కి అప్లై చేస్తే కేవలం 3000 మంది మాత్రమే ఈ ఎగ్జామ్కి ఇంటర్వ్యూ స్థాయికి వెళ్తారు. ఈ 3000 మందిలో ఈ ఆంధ్ర, తెలంగాణలో ఈ సంవత్సరం 176 మంది వెళ్ళడం జరిగింది. ఈ 176 మంది ఇంటర్వ్యూ గైడెన్స్కి అటెండ్ అయితే అందులో 50 మంది వరకు అంటే 1:3 రేషియోలో 50 to 60 మెంబర్స్కి ఆంధ్ర, తెలంగాణలో ర్యాంకులు రావడం జరిగింది, 2 రాష్ట్రాలు కలిపి తెలుగు వాళ్ళకి. సో ఈ 50 మందిని ప్రాజెక్ట్ చేసే విధానంలో జనరల్గా ఏంటంటే అసలు సివిల్ సర్వీసెస్కి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో హయ్యెస్ట్ పొజిషన్ ఉన్న ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సింగిల్ గురు అంటూ ఎవరో ఉండరండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఇన్ వన్, ఏక్ నిరంజన్ లాంటి గురువులు ఎవరు ఉండరు. ఇట్స్ ఏ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అనే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ముందు మీరు వ్యాస్ట్ సిలబస్ కంప్లీట్ చేయాలి. అలాగే మెయిన్స్లో 9 పేపర్లు ఉంటాయి. లాంగ్వేజ్ పేపర్స్ పక్కకు పెడితే 7 డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి. ఈ డిస్క్రిప్టివ్ పేపర్స్ని మీరు క్లియర్ చేయాలి అంటే నాలెడ్జ్తో పాటు ఆర్టికులేషన్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఆల్మోస్ట్ ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ నాలెడ్జ్ గెయిన్ చేసే ప్రాసెస్లో మీకు ఆల్మోస్ట్ ఒక 15 సబ్జెక్ట్స్, అలాగే సబ్ టాపిక్స్తో చూసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక 25 ఏరియాస్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇదంతా ముందు మీరు చదవాలి అంటే ఈ నాలెడ్జ్, ఈ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు నేర్చుకోగలగాలి. ఇది తెలుసుకునే ప్రాసెస్లో మీకు దగ్గరగా రిసోర్స్ పర్సన్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఒక 10 నుంచి 15 మంది ఫ్యాకల్టీ ఎక్స్పోజ్ అవుతారు. ఇది ఒక్కళ్ళు చేసే పని కాదు, ఒక్కళ్ళే అన్ని సబ్జెక్ట్స్ చెప్పే ఇది కాదు. ఇదేమీ లేకుండా మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసే సామర్థ్యం కానీ లేకపోతే అవకాశం కానీ ఎవరికి ఉండదు. ఎందుకంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. మనకన్నా బాగా సంవత్సరాల తరబడి చదువుతూ ముందుకెళ్ళి ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్లో మాత్రమే ఒక టీం కూర్చొని ఇన్స్టిట్యూట్ వాళ్ళు వెనకాల బ్రాండ్ ఇమేజెస్ని ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది తప్పు అని నేను చెప్పను. ఎందుకంటే ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడానికి వేరియస్ ఎక్స్పర్ట్స్ని పిలవాలి. ఆ ఎక్స్పర్ట్స్ని పిలిచి ఆ అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ చదువుకున్నప్పటి నుంచి, వాళ్ళ ఏరియా దగ్గర నుంచి, వాళ్ళ త్రూఅవుట్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ప్రిపరేషన్ ఈ రోజు వరకు వాళ్ళు ఉన్న బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంది అనేది రీసెర్చ్ చేసి వాళ్ళని ట్రైన్ చేయాలి ఆ ఇంటర్వ్యూకి సంబంధించి. సో అది ఈజియెస్ట్ టాస్క్ అని నేను చెప్పను కానీ బట్ ప్రాబబిలిటీ ఎక్కువ ర్యాంక్స్ రావడానికి. కాబట్టి ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ వాటి మీద ఫోకస్ పెడుతుంటాయి. బట్ నేను పేరెంట్స్కి అవగాహన తెచ్చుకోమని చెప్పేది ఏంటంటే ముందు ప్రిలిమ్స్, మెయిన్స్, ఎందుకంటే ఒక్కొక్క అభ్యర్థి ఫస్ట్ అటెంప్ట్ కాదు, 5వ అటెంప్ట్, 6వ అటెంప్ట్, ఈసారి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి కూడా 5th అటెంప్ట్లో సక్సెస్ అయింది. సో ఈ 5th అటెంప్ట్లో ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చేసరికి దగ్గరగా ఒక 15-20 ఇన్స్టిట్యూట్స్ దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నారు. కానీ ప్రిలిమ్స్ కోచింగ్ ఎక్కడా, మెయిన్స్ కోచింగ్ ఎక్కడా అనేది గమనించాలి. సో ఆ కోచింగ్స్ యొక్క క్రెడిట్తో వీళ్ళు ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవడం, దాని నుంచి ర్యాంక్ రావడం జరిగింది. కానీ ఆ ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది మర్చిపోయి కేవలం మనం ఇంటర్వ్యూ గురించి ఆలోచించడం అనేది అంత ప్రొడక్టివ్ థింగ్ కాదు. మనం కెరియర్ని డిసైడ్ చేసుకునేటప్పుడు ఆలోచించాల్సింది ఈ ఆస్పెక్ట్స్ కూడా. సో ఇప్పుడు
ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ ఎవరు ఎక్కడ తీసుకున్నారు, అక్కడ ఏమి ఉపయోగపడింది, అది కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ క్రెడిట్ అని నేను చెప్పను. ఆ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఈ సబ్జెక్ట్స్ 15 నుంచి 20 సబ్జెక్ట్స్ వరకు కవర్ చేసే ప్రాసెస్లో చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు ఈ ట్రైనింగ్ పిల్లలకి గైడ్ చేయడంలో, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, అలాగే ఎగ్జామ్ టెక్నిక్స్ చెప్పడంలో ఉపయోగపడతారు. ఇదంతా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ మాత్రమే. సో ఇది గమనించి ముందుకు వెళ్ళాలి తప్ప స్పెసిఫిక్గా ఓన్లీ ర్యాంక్స్, ఇన్ని ర్యాంక్స్ అని ఒక బోర్డు మీద చూస్తే అది మీరు మిస్లీడ్ అవుతున్నట్టు, మీ పిల్లల్ని మిస్లీడ్ చేసుకుంటున్నట్టు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కానీ, గెజిటెడ్ ఆఫీసర్స్ని కానీ, ఈ కోచింగ్ తీసుకున్న వాళ్ళని కానీ, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేయండి. ముందు వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను జాయిన్ అవ్వాలంటే ఎటువంటి ఎంక్వైరీ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనేది తెలుసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. కేవలం నా మాట ఇంకొకరి మాట అని కాదు, గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మల్టిపుల్ మనకు తెలిసిన వాళ్ళలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మనకి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం స్పెండ్ చేస్తే మీకు వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ గెజిటెడ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ ప్రాసెస్ గురించి ఎప్పుడో ఒకప్పుడు తెలిసే ఉంటుంది. సో వాళ్ళతో కన్సల్ట్ చేయండి, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళతో కన్సల్ట్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ డెసిషన్ తీసుకోండి. కేవలం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే మీరు మిస్లీడ్ అవుతారు. ఓన్లీ 1 year కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు కొంతవరకు మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి పర్లేదు, కానీ 10th అయిన తర్వాత, ఇంటర్ అయిన తర్వాత మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ మల్టిపుల్ సజెషన్స్ తీసుకొని ఎంక్వైరీ ప్రాపర్గా చేసిన తర్వాత డెసిషన్ తీసుకోమని నేను సబ్మిట్ చేస్తాను. Like and subscribe Eagle Media Works.